హాయ్ నేస్తాలు అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ అను చల్లాస్. నేను ఈరోజు బ్రెయిన్ ఏ విధంగా ఫ్రై చేస్తారో చూపిస్తానండి మీకు. ముందుగా బ్రెయిన్ ఇలా 2 సార్లు కడుక్కొని మనం ఎల్లైతే ఫ్రై చేసుకోవాలనుకుంటున్నామో ఆ గంజులో వేసేసుకోవాలి. వేసుకొని ఇందులోనే చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక పావుడు నూనె పోసుకోవాలి. ఒక పావుడు నూనె పోసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గంజు పెట్టేసేయాలండి. గంజి పెట్టి ఇప్పుడు ఇందులోనే కారపొడి వేసుకొని మంచిగా అటు ఇటు కలపాలి. ఈ బ్రెయిన్ గడ్డలు అనేవి చినిగేటట్టు మంచిగా పొడి పొడేటట్టు ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఎగ్ ఫ్రై అయితే ఏ విధంగా చేసుకుంటామో అలానే ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. ఎప్పుడు మంట స్టవ్ కింద చిన్నగా ఉండాలండి. పెద్దగా పెడితే తొందరగా అడగంటి మాడిపోతుంది. ఇట్లా చిన్న మంట మీదనే కలుపుతూ ఉండాలి. ఎప్పుడు చూడండి ఎలా కలుపుతున్నానో అలా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా మనం కలుపుతూ ఉండాలి. ఉండాలండి చినిగేటట్టు మంచిగా పొడి పొడి కావాలండి. ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి వేసేసుకొని మళ్ళీ కలపాలండి. ఇది గోధుమ కలర్ వచ్చేటట్టు చూడండి. ఇంకా తెల్లగానే ఉంది. ఇది మంచిగా గోధుమ కలర్ రావాలండి. వచ్చేటదాకా కలుపుతూ ఉండాలి. అప్పుడే బ్రెయిన్ అనేది ఫ్రై అయినట్టు మనకు. చూడండి ఇప్పుడు వచ్చేసింది. ఇక మనకు కావాల్సిన కలర్ ఇంతేనండి. సింపుల్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో కండి. ఓకే బాయ్ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందాం దీన్ని.